అరెస్టులకు సంబంధించి హైకోర్టు చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తూ వస్తుంది. ఆ హైకోర్టు ఇప్పటికే 3-4 సార్లు కూటమికి సంబంధించిన అధికారులను కావచ్చు, లేదంటే ప్రభుత్వానికి సంబంధించిన పోలీసులను కావచ్చు కొంత ఆగ్రహం వ్యక్తం చేస్తూ వచ్చింది. ఏంటి మీరు పెడుతున్నటువంటి కేసులు కావచ్చు, సెక్షన్లు కావచ్చు ఏంటంటే కూడా మాట్లాడుతూ వచ్చింది. నిన్న పోసాని గారు అయితే ఆయన జైల్లో చాలా ఆవేదన వ్యక్తం చేస్తూ వచ్చారు. నాకు ఇక్కడ ఇప్పటికే చాలా ఇబ్బంది అవుతుంది, కావాలని చెప్పేసి దొంగ కేసులు పెడుతున్నారు అని చెప్పేసి ఆయన కూడా మాట్లాడుతూ వచ్చారు. ఆయన భావోద్వేగానికి గురయ్యారు. నేను ఇక ఆత్మహత్య శరణ్యం, ఈసారి కూడా బెయిల్ రాకపోతే అంటూ కూడా ఆయన మాట్లాడుతూ వచ్చారు. ఏంటి ఈ అంశాలకు సంబంధించి ఏం చెప్తారు సార్? భారతీయ శిక్షా స్మృతి ప్రకారం, భారతీయ రాజ్యాంగం ప్రకారం ఒక నేరానికి ఒక శిక్ష మాత్రమే ఉంటుంది. ఒక నేరానికి 10 చోట్ల కేసులు, 10 చోట్ల శిక్షలు ఉండవు. ఎస్, ఏదైతే పోసాని కృష్ణమురళి గారు ఏదైతే చేశారో భావోద్వేగాలు మనోభావాలు దెబ్బతిన్నాయన్నారు. సార్, మనోభావాలు అనేవి నాకు ఇప్పటికీ అర్థం కాని విషయం సార్. నేను మిమ్మల్ని ఇప్పుడు తిట్టాను అనుకోండి, ఏమైనా అశోక్ అని చెప్పి నేను మిమ్మల్ని ఇప్పుడు తిట్టాను అనుకోండి, మీ మనోభావాలు ఈ రోజు దెబ్బతినట్లేదు సార్. అదేంటో 7-8 సంవత్సరాల తర్వాత మీ మనోభావాలు దెబ్బతింటున్నాయి సార్. 7-8 సంవత్సరాలు రాత్రులు మీకు నిద్ర పట్టట్లేదంట సార్ మనోభావాలతోటి. ఎంతలా అంటే కుమిలిపోతున్నారంట సార్, నరకం అనుభవిస్తున్నారంట. 7-8 సంవత్సరాలుగా అనుభవించి 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 నిద్ర లేని రాత్రులు గడిపి ఇప్పుడు కేసులు పెడుతున్నారు సార్. అదేంటో సార్, కమ్మ సామాజిక వర్గాన్ని కించపరిచాడు అని చెప్పేసి కాపు సామాజిక వర్గం వాళ్ళు కేసులు పెడతారు సార్. అవునా? ఇక్కడ అలా జరుగుతుందా? కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులను కించపరిచారు అని చెప్పేసి కమ్మ సామాజిక వర్గం వాళ్ళు కేసు పెడుతున్నారు సార్. ఇదేంటి అర్థం కాదు సార్. అది కూడా సార్ రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి మనోభావాలు దెబ్బతిన్నాయి సార్. సో పలు స్టేషన్లలో తప్పుడు కేసులు నమోదు చేసి పీటీ వారెంట్ల ద్వారా ఎవరైతే పోసాని కృష్ణమురళిని కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా యాక్టివిస్టులను కూడా ఎంతో మందిని ఇలాగే హింసించారు, బాధించారు. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిజంగా లీగల్ గా ఫుల్ సపోర్ట్ ఇవ్వడంతో చాలా మంది ఈ పోలీస్ కబంధ హస్తాల నుంచి బయటపడ్డారు. హైకోర్టు కూడా నిజంగా ఈ కేసులు చూసి చిచ్చి, రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ ఇంత దౌర్భాగ్యంగా తయారైందా, చిచ్చి ఏ కేసుకి ఏ సెక్షన్ పెట్టాలో తెలియనంత నీచంగా తయారైందా అని చెప్పేసి హైకోర్టే ఆగ్రహం వ్యక్తం చేసింది. అంటే రాష్ట్రంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించిన భారత రాజ్యాంగం ప్రకారం పరిపాలన సాగుతుందా, లేకపోతే నారా వారి రెడ్ బుక్ రాజ్యాంగం ప్రకారం పరిపాలన కొనసాగుతుందా అనేది వీక్షకులే ఆలోచన చేసుకోవాలి. అదే విధంగా పోలీస్ శాఖ వారు కూడా ఇంత నిస్సిగ్గుగా, ఇంత నిర్లజ్జగా, ఇంత బరి తెగించి కాకి యూనిఫామ్ పక్కనేసి పసుపు చొక్కాలు తీసుకున్న కార్యకర్తలాగా కేసులు నమోదు చేయడం ఏదైతే ఉందో ఇది ఖచ్చితంగా సమర్థనీయం కాదు అని చెప్పేసి హైకోర్టే చెప్తా ఉంది. 111 బిఎన్ఎస్ సెక్షన్ అంటే సార్ తీవ్రవాదులకు పెట్టే కేసు సార్. అది వ్యవస్థీకృత నేరం సార్. అది అంటే కాన్స్పిరసీ, అందరూ కలిసి కూర్చొని వ్యవస్థీకృతంగా ఒక దోపిడీ, ఒక మర్డరు, లేకపోతే మన సంఘంలో అల్లకొల్లలు రేపెత్తించడం కేసులని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో మీద సార్. 111 బిఎన్ఎస్ సెక్షన్ అంటే తీవ్రవాదుల మీద పెట్టే కేసులు సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద పెడుతున్నారు. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా అంటే చంద్రబాబుకి, లోకేష్ కి ఎంతలా వణుకి పుట్టుంది అనేది ఆలోచన చేసుకోవాలి సార్. అన్ని పార్టీలు కూడా అలానే ఉన్నాయి కదా. ఇప్పుడు ఒక వైసీపీ అనే కదా, చాలా పార్టీలు కూడా అసభ్యకరమైన పోస్టులని అసలు ఎంకరేజ్ చేయకూడదు, కానీ కొన్ని జరుగుతూనే వస్తున్నాయి. ఇంకా ఎంత చెప్పినా కూడా జరుగుతూనే వస్తున్నాయి. సార్ అశోక్ గారు నేను మీడియా ముఖంగా చాలా సందర్భాల్లో, పలు సందర్భాల్లో చర్చా కార్యక్రమాల్లో కూడా జనసేన టీడీపీ వాళ్ళని కూడా అడిగాను నేను, ఏమయ్యా గడువు సరే ఇసుకెక్కడా అని చెప్పేసి ఆంధ్రజ్యోతి కథనాన్ని నచ్చేస్తే అరెస్ట్ చేశారు. నిత్యావసర సరుకుల ధరలు కొండెక్కాయి, బాబు గారు మీరు సృష్టిస్తా అన్న సంపద ఇదే అంటే అరెస్టులు చేశారు. ఇలాంటి పోకలు ఉన్నాయి సార్. కానీ జగన్మోహన్ రెడ్డి గారి గురించి, ఆయన సతీమణి గురించి, అదే విధంగా ఆయన పిల్లల గురించి చెత్త మార్ఫింగ్లు వేసినటువంటి పనికి మాలిన వెధవల మీద మేము కేసులు పెడితే ఎందుకు తీసుకోవటం లేదయ్యా అని అడిగితే ఎవరు సమాధానం ఉండదు సార్. ఎవరు సమాధానం ఉండదు. ప్రైవేట్ కేసులు వేయండి, మీరు కూడా ప్రైవేట్ కేసు పెట్టండి. మా సీనియర్ నాయకులైనటువంటి అంబటి రాంబాబు గారు మళ్ళీ అడ్వకేట్ అవతారం ఎత్తారు. ప్రైవేట్ కేసులు నమోదు చేయడం జరిగింది. ప్రతి ఒక్కటి పిన్ టు పిన్ వాళ్ళు చేసే దాష్టికాలు మొత్తం కూడా మాకు కూడా పుస్తకాలు ఉంటాయి,
మేము కూడా ఆ పుస్తకాల్లో రాయటం బాగా చేతవు. మాకు కూడా 5-6 సంవత్సరాల తర్వాత మనోభావాలు దెబ్బతింటాయి. మనోభావాలు దెబ్బతిన్నప్పుడు ఇప్పుడు ఎలా అయితే నారా లోకేష్ గారు ఉన్నారో, ఇప్పుడు ఎలా అయితే నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారో, ఇప్పుడు ఎలా అయితే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారో, ఆ రోజు కూడా ఇలాగే వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయి కాబట్టి వాళ్ళు కేసులు పెట్టారు అని చెప్పేసి కిక్కురు మనకుండా ఉండవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను సార్. మీరు కూడా హెచ్చరిక జారీ చేస్తున్నారా? విజ్ఞప్తి చేస్తున్నాం సార్. ఓకే ఓకే, సరే చూద్దాం దీనికి సంబంధించిన అంశం ఏంటి. పోసాని గారి పాపం ఆయన మళ్ళీ ఏమైనా కేసులు పెట్టి ఆయన ఇరికించే అవకాశం ఏమైనా ఉంటుందా? సార్ అన్ని స్టేషన్లలో ఆయనకు సంబంధించినటువంటి కేసుల మీద హైకోర్టులో బెయిల్స్ రావడం జరిగింది సార్. అవును, బెయిల్స్ వచ్చిన తర్వాత రేపు రిలీజ్ అవుతాడు అనగా రాత్రికి రాత్రి అక్రమంగా ఇంకొక కేసు పెట్టి విచారణకు పిలిపించారు అంటే ఇది కక్షపూరిత రాజకీయం చేయట్ల వీళ్ళు. ఇది కుట్ర రాజకీయం కాదా? ఒక వ్యక్తిని 60 సంవత్సరాల పైసలకు వ్యక్తిని, అసలే ఆపరేషన్ చేయించుకొని అనారోగ్యాలతో బాధపడుతున్నటువంటి వ్యక్తిని, గంటల తరబడి పీటీ వారెంట్లతో కార్లలో తిప్పుతూ కూర్చోలేక ఇబ్బంది పడుతున్నటువంటి వ్యక్తిని మీరు ఈ విధంగా హింసిస్తున్నారు అంటే రేపు ప్రభుత్వాలు మారతాయి. మీరు చూపించిన దారిలోనే వచ్చే ప్రభుత్వాలు కూడా వెళ్ళాయి అనుకోండి, మీ పార్టీ కార్యకర్తలు ఏమవుతారు? మీ పార్టీ నాయకులు ఏమవుతారు? ఏం బా కిరాక్ ఆర్పి మాట్లాడిన దానికంటే ఎక్కువ ఏమన్నా మాట్లాడారా పోసాని కృష్ణమురళి? ఏం బా సీమరాజా మాట్లాడిన దానికంటే ఎక్కువ మాట్లాడిండా? ఏం మీ పార్టీలో నించొని ఆడ ఎంతమంది మాట్లాడుతా ఉన్నారు? వాళ్ళ మీద ఏం మీరు కేసులు పెట్టుకోవట్లేదే? మేము పెట్టినా ఎందుకు తీసుకోవట్లేదు కేసులు? అంటే మనోభావాలు కేవలం తెలుగుదేశం జనసేన వాళ్ళకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి మనోభావాలు లేవా మరి? సో అది కూడా ఆలోచన చేయాలి. పోసాని కృష్ణమూర్తి గారి పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ గా ఫుల్ గా ఫైట్ చేస్తుంది. ఖచ్చితంగా పోసాని కృష్ణమూర్తి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా సహాయ సహకారాలు అందించడానికి సిద్ధంగా ఉంది. ఆ రకంగా ముందుకెళ్తున్నాం సార్. సో పోసాని కృష్ణమూర్తి గారిని అరెస్టే కాకుండా ఈ రోజు మళ్ళీ అక్రమంగా తీసుకెళ్లడం ఏదైతే ఉందో, బెయిల్ వచ్చిన తర్వాత కూడా ఇట్లా వేరు సెక్షన్ల కింద పెట్టడం ఏదైతే ఉందో, ఇది ఖచ్చితంగా చట్టాలను ఉల్లంఘించడమే. కోర్టులోనే గౌరవ న్యాయస్థానాలే ఈ పోలీస్ శాఖని ఎంత హెచ్చరించినా మారట్లేదు.